Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశి. నమస్తే నాగరాజు గారు. అంటే బ్రేకింగ్ న్యూస్ చూశారు, దానికి సంబంధించినటువంటి వాటిలో మనం మాట్లాడుకున్నాము. ఒక తల్లి కొడుకుని చంపటం అనేది, అది కూడా యాజ్ అ సీఈఓ ఎవరైనా గౌరవప్రదమైనటువంటి ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తారను, తెలివితేట అలా కూడా చూపిస్తారు అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అమ్మ అనే పిలుపుకి మాత్రం ఆవిడ ఇవాళ అంటే అలా పిలవాలన్నా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక షాకింగ్ భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో అనే దాని మీద మాత్రం రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఏం జరిగింది అసలు, అసలు పాయింట్ టు పాయింట్ చెప్పండి, అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు. నాగరాజు గారు, ఇది అసలు ఈ టాపిక్ అసలు చాలా హాట్ టాపిక్. అండ్ అసలు ఇది ఎలా చేసింది మా అన్నది క్వశ్చన్ మార్క్, అందరికీ ఇట్లా క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. క్యాన్ సమ్వన్ డూ లైక్ దిస్ అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సుచనా సేత్ అనే ఒక 32 years old లేడీ, షీ ఈజ్ వెల్ క్వాలిఫైడ్. బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్లో, డేటా సైంటిస్ట్లో ఈమె టాప్ 100లో ఒక ఆమె. ప్లస్ ఈమె 12 ఏళ్ళు డేటా సైంటిస్ట్ లాగా ప్రాక్టీస్ చేసింది. షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్. 2 years హార్వర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసింది ఏఐ మీద. ఓకే, అండ్ షీ స్టార్టెడ్ హర్ ఓన్ ఫర్మ్, స్టార్టప్ కంపెనీ మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనేసి. అందులో షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సీఈఓ, అంటే సీఈఓ అంటే ఓనర్, ఆల్మోస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైట్? సో అసలు ఇది న్యూస్ చూడగానే ఒక సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్లకి, లాయర్లకు కూడా అర్థం కాని విధంగా ఈమె ప్రవర్తించింది ఇందులో. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని తప్పుదారిలో పెడుతుందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుందండి ఇండియాలో. దిస్ ఈజ్ అ నేషనల్ న్యూస్ నాగరాజ్ గారు. మనం మాట్లాడుకునేది ఇంటర్నేషనల్ న్యూస్కి వెళ్తుంది ఇప్పుడు. యాజ్ ఆన్ టుడే ఇట్స్ అ నేషనల్ న్యూస్. వెరీ సూన్ నెక్స్ట్ 10 days ఇట్ విల్ గో టు ఇంటర్నేషనల్ న్యూస్ బికాస్ షీ వర్క్డ్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఫర్ 2 years అండ్ షీ హాస్ డన్ రీసెర్చ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ న్యూస్ హార్వర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్తుంది. ఇట్ విల్ బికమ్ ఇంటర్నేషనల్ న్యూస్ నౌ. ఇది వెళ్ళిన తర్వాత అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ దారికి మనల్ని తీసుకెళ్తాం అన్నది మనం కూడా రీసెర్చ్ చేయాలి. అవును, ఓకే. సో ఈ న్యూస్ చూస్తే సుచనా సేత్ అనే ఆమె మహిళ బెంగళూరులో నివసిస్తుంది. ఓకే, అక్కడ షీ గాట్ మ్యారీడ్ ఇన్ 2010 వెంకటరమణ అనే వ్యక్తితోటి. వెంకటరమణ అనే వ్యక్తి జకార్తాలో ఉన్నాడు ఇప్పుడు. ఈజ్ డ్రాయింగ్ 1 crore per annum. ఓకే, అయితే వీళ్ళిద్దరూ కొట్టుకుంటాం వల్ల, మనస్పర్ధలు వస్తాం వల్ల వీళ్ళు డైవర్స్ అప్లై చేసుకున్నారు. 2010లో మ్యారేజ్ అయితే 2022లో వీళ్ళకి డైవర్స్ కూడా డిగ్రీ వస్తాం జరిగింది. డైవర్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మదర్, ఫాదర్, ఈ అబ్బాయికి ఎవరైతే చనిపోయాడు అబ్బాయికి మదర్, ఫాదర్ విడిపోవాల్సి వస్తుంది, రైట్? విడిపోయారు. అలాగే కానీ ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలి? మదర్ తీసుకొచ్చేసుకుంది. ఓకే, బికాస్ ద ఏజ్ ఆఫ్ ద కిడ్ ఇస్ ఓన్లీ 4 years. యాజ్ పర్ ద లా అప్ టు 5 years మదర్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద చైల్డ్. సో ఆ రూల్ ప్రకారము అందరూ హైలీ క్వాలిఫైడ్, దే నో ద లా వెరీ క్లియర్లీ, అవేర్నెస్ ఉంది. 5 years వరకు మదర్ ఈజ్ ద కస్టోడియన్ కాబట్టి, చైల్డ్ కస్టోడియన్ కాబట్టి పిల్లవాడిని తెచ్చుకొని షీ కేమ్ బ్యాక్ టు ఫ్లెడ్ అవే టు ఇండియా. హస్బెండ్ అక్కడే జకార్తాలో ఉండిపోయాడు. ఈమె ఇండియాకి వచ్చి నాకు ఇంత బుర్ర ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు వాళ్ళకి గొడవలు వస్తానికి కారణం కూడా బోత్ ఆర్ ఇన్ వెరీ గుడ్ హై పొజిషన్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల ఉమెన్ కూడా దే ఆర్ రీచింగ్ హైట్స్. అయితే చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో బ్యాలెన్స్ కోల్పోతున్నారు. ఇంతకుముందు ఏముండేదండి? హస్బెండ్ బయటకు వెళ్ళేవాడు, సంపాదించేవాడు, వైఫ్ ఇల్లు చూసుకునేది. ఇప్పుడు బోత్ ఆర్ గోయింగ్ అవుట్. ద మూమెంట్ వెన్ బోత్ ఆర్ గోయింగ్ అవుట్, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్, రైట్? హౌస్ అన్న మన దీన్ని హోమ్ అనాలి. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోమ్? అలా హోమే లేకుండా అయిపోతుంది, రైట్? ఇప్పుడు వీళ్ళ విషయంలో జరిగింది అదే. సో చాలామంది బ్యాలెన్స్ చేసుకొని నీట్గా నడిపే వాళ్ళు ఉన్నారు. బట్ చాలామంది బ్యాలెన్స్ చేసుకోక డైవర్స్లు తీసుకుంటాము. హై క్వాలిఫికేషన్స్, హై పోర్ట్ఫోలియోస్, ఇద్దరు హై ప్రొఫైల్లో, హై ఈగో, దానివల్ల మళ్ళీ సాడిస్టిక్ ప్లెజర్స్. ఈ క్రైమ్ ఎలా జరిగిందండి అసలు? ఇది ఈమె బెంగళూరులో ఎప్పుడైతే 22లో డైవర్స్ వచ్చిన తర్వాత షీ స్టార్టెడ్ అవర్ ఓన్ కంపెనీ నాగరాజ్ గారు. అండ్ షీ ఈజ్ ద సీఈఓ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్, ఆ కంపెనీ పేరు. అండ్ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఈమె 2022లో డైవర్స్ వచ్చిన తర్వాత పిల్లవాడిని పెట్టుకుందని చెప్పాను కదా. అప్పుడే ఏం చేశారంటే హస్బెండ్ వెంకటరమణ అనే వ్యక్తి, నువ్వు వెళ్తే వెళ్ళిపోయావు, నా పిల్లోడు కదా, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సీ మై చైల్డ్ అనేసి చట్ట ప్రకారము చైల్డ్ కస్టడీ, GWOP, గార్డియన్షిప్ అండ్ వార్డ్ ఒరిజినల్ పిటిషన్ అని ఒక యాక్ట్ ఉంటుంది. అంటే అందులో చైల్డ్ కస్టడీ వేసుకోవచ్చు, ఫాదర్ కానీ మదర్ కానీ. ఫాదర్ దగ్గర పిల్లవాడు లేడు కాబట్టి ఫాదర్ వేసుకున్నాడు ఆ కేసు బెంగళూరులో. వేసుకుంటాం జరిగింది.
మొన్న రీసెంట్గా ఒక 15-20 days బ్యాక్ కోర్టు ఆర్డర్ వస్తుంది జరిగింది. వాదోపవాదాల తర్వాత చైల్డ్కి మరి ఫాదర్కి విజిటేషన్ ఇవ్వాలి కదా. ప్రతి ఆదివారము ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు వెంకటరమణ ఎవరైతే ఫాదర్ ఉన్నారో మీకు ఆ రైట్ ఉంది, వచ్చి మీరు పిల్లవాడిని కలవచ్చు అన్న ఆర్డర్, కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈమె కుప్ప కూలిపోయింది. అంటే ఈమె మైండ్లో షీ వాజ్ నాట్ రెడీ that to show her child to the father. She was not at all ready and she is not accepting that court order. కోర్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకున్నంత వరకు, ఇంట్లో ఉన్నంత వరకు, మనస్పర్ధలు వచ్చినంత వరకు ఓకే, మీరు సాల్వ్ చేసుకుంటారు. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు ఫాలో ద కోర్ట్ ఆర్డర్. ఈ కోర్ట్ ఆర్డర్ వచ్చింది. కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఒకవేళ పిల్లవాడిని చూపించకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. షీ నోస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా చాలా పెద్ద నేరం. న్యాయస్థానం ఒకసారి ఏదైనా చెప్పిన తర్వాత అది చేయకపోతే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ఇవన్నీ మాకు తెలుసు, బికాజ్ ఈమె చదువుకుంది. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయలేదు అలా అని చెప్పి పిల్లవాడిని చూపించలేదు. సో ఏం చేయాలి అని బాగా ఆలోచించింది. ఈమె గ్రౌండ్ వర్క్ బాగా చేసింది. బాగా గ్రౌండ్ వర్క్ చేసి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడే ఈమె గ్రౌండ్ వర్క్ చేసిందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. లేకపోతే ఇంత టెక్నికల్ కోల్డ్ బర్డెడ్ క్లూయర్ మర్డర్ చేయరు. ఓకే, సో ఏం జరిగింది, మా బెంగళూరు నుంచి 4 years బాయ్ని, చైల్డ్ని గోవా, నార్త్ గోవాలో కండోలిం అనే సర్వీస్ అపార్ట్మెంట్కి తీసుకెళ్తాం జరిగింది. సర్వీస్ అపార్ట్మెంట్లో చెక్ ఇన్ అయ్యారు మదర్ అండ్ ఫాదర్. వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఐడెంటిటీ ప్రూఫ్ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసింది. గోవాలో టూరిజంలో చాలా స్ట్రిక్ట్ ఉంటాయండి ఇవన్నీ. దే విల్ 100% టేక్ ప్రాపర్ ఆధార్ కార్డ్స్, లేకపోతే దే విల్ బి ఫైండ్ ప్రాపర్లీ. గోవాలో అన్నీ ఇస్తాం జరిగింది. అవన్నీ ఇవ్వబట్టే మనకి ఇవాళ ఈ కేసు తెలిసింది. చెక్ ఇన్ అయిన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్ హౌ టు కిల్ దిస్ బాయ్ అని. ఎందుకంటే కన్నతల్లి కదా, చంపాలి అంటే బాధ కదా. బాధ లేకుండా ఎలా చంపాలి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో నాగరాజు గారు మీరు చూడండి. ఇందులో కొడుకుని బాధ లేకుండా ఎలా చంపాలి అన్నది ఆలోచించింది ఆ మహాతల్లి. సో ఏం చేసింది, 2 కాఫ్ సిరప్ బాటిల్, ఒక కాఫ్ సిరప్ బాటిల్ బెంగళూరు నుంచి తెచ్చుకుంది మా. ఇది సరిపోతుంది, ఇది సరిపోదు అని చెప్పి ఇంకొక కాఫ్ సిరప్, ఇంత పెద్ద బాటిల్ ఏమో బెంగళూరు నుంచి తెచ్చుకుంది. ఇంత బాటిల్ ఏమో గోవాలో వెయిటర్కి చెప్పి ఇంత బాటిల్ తెచ్చుకుంది. ఇప్పుడు 2 కాఫ్ సిరప్ బాటిల్ పెట్టుకొని ఆ పిల్లవాడికి మొత్తం లడలడ తాగిపించేసింది. 2 కాఫ్ సిరప్ బాటిల్ కంప్లీట్గా ఆ పిల్లవాడికి తాగిపించేసింది. ఎందుకు తాగిపించింది? 2 కాఫ్ సిరప్, నేను చాలా ఆలోచించడం జరిగింది. కాఫ్ సిరప్ మనం 1 స్పూన్ వేసుకుంటేనే ఆ రోజంతా మనం నిద్రలో ఉంటాం, మత్తులో ఉంటాం. ఇట్లా ఒక కాఫ్ సిరప్ 1 స్పూన్. కాఫ్ సిరప్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇస్తారు. కాఫ్ సిరప్స్ కానివ్వండి, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ మెడికల్ షాప్కి వెళ్ళి నాకు కావాలంటే ఇవ్వకూడదు. ఇస్తే అది మెడికల్ షాప్ వాడి మీద కేసు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అలాంటిది ఆమెకి ఒకటే దొరికింది కాబట్టి, గోవా కాబట్టి, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ డాక్టర్ నార్మల్ దగ్గని తెప్పించుకుంది. ఎప్పుడైతే పిల్లవాడు కంప్లీట్గా కాన్షియస్ పోగొట్టుకొని అన్కాన్షియస్ అయిపోయాడో, ఇంకా నొప్పి అన్నది ఇంకా ఎప్పుడైతే ఈ అబ్బాయికి ఇంకా నొప్పి ఉండదు అని కన్ఫర్మ్ చేసుకుందో, షీ స్ట్రాంగులేటెడ్ అండ్ స్మాదర్డ్ దట్ స్మాల్ చైల్డ్ అండ్ షీ కిల్డ్ హర్. అంటే దిండుతోటి, క్లాత్ తోటి ఫస్ట్ పిసికేస్తాము, ఆ తర్వాత దిండేసి గిజగిజలు ఆడటం లేకుండా, ఇంక మొత్తం అన్కాన్షియస్ కదా, గిజగిజలు ఆడటం లేకుండా స్మూత్గా, పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా స్మూత్ కిల్లింగ్ ఇది. ఇట్లా పెట్టేసరికి గాలి ఆడకుండా చేసేసరికి ఫస్ట్ ఆక్సిజన్ రాకపోతే బ్రెయిన్ డెడ్ అవుద్ది, ఆ తర్వాత ఆటోమేటిక్గా హార్ట్ ఫెయిల్ అవుద్ది, ఆ తర్వాత మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా డిటీరియేట్ అయ్యి మనిషి చనిపోతాం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇది చనిపోయారో వెంటనే బాడీని ప్యాక్ చేసుకొని, నేను క్యాబ్ కావాలి నాకు అర్జెంటుగా బై రోడ్ అంటే వాళ్ళు అన్నారు, క్యాబ్ చాలా ఎక్స్పెన్సివ్ మేడం, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, టేక్ ఏ ఫ్లైట్ అన్నారు. జస్ట్ షట్ అప్ అండ్ బుక్ ఏ క్యాబ్ అనింది. ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తారు. క్యాబ్లో డిక్కీలో ఆ లగేజ్ డిక్కీలో పెడతాం జరిగింది. వెళ్తూ ఉంటే మధ్యలో ఫోన్ వస్తాం జరిగింది, పోలీస్. ఎందుకు? వీళ్ళు వెళ్ళగానే ఆ వెయిటర్ వెళ్ళి లోపల క్లీనింగ్ స్టార్ట్ చేస్తాడు. అందులో బ్లడ్ స్టెయిన్స్ కనిపించాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ కనిపించగానే వెంటనే హీ రిపోర్టెడ్ ద మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ రిపోర్టెడ్ ద నార్త్ గోవా లోకల్ పోలీస్ స్టేషన్. నార్త్ గోవా లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు వెంటనే క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేసి కొంకణిలో మాట్లాడారు. గోవా లోకల్ లాంగ్వేజెస్ కొంకణిలో ఆ డ్రైవర్తో మాట్లాడారు. ఎందుకు? ఈమెకు అర్థం కాకూడదని. ఈమె కర్ణాటక కదా,
సో ఈమెకు అర్థం కాదని కొంకణిలో మాట్లాడి ఈమె నేరం చేసింది అని పసిగట్టి ఫోన్ వెనక్కి ఇమ్మంటే ఫోన్ మాట్లాడితే ఏం లేదు మా అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేశానని చెప్పింది చాలా క్యాజువల్గా. చెప్పమ్మా మరి అడ్రస్ ఎక్కడా చెప్పు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అని చెప్పి అడిగారు. అప్పుడే ఈమె ఏదో అడ్రస్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళి అసలు అడ్రస్సే లేదు అక్కడ. వెంటనే మళ్ళీ పోలీసు వాళ్ళు ఆ కొంకణి డ్రైవర్కి ఫోన్ చేసి మీరు వెంటనే కార్ని పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి టర్న్ చేసేమనేసరికి డ్రైవర్ జప్మని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళగానే లగేజ్ ఓపెన్ చేస్తాము. లగేజ్ ఓపెన్ కాగానే చిన్న పసివాడు 4 years బాడీ బయటపడింది. ఓకే, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యి అవాక్ అయ్యి వెంటనే ఈ మెసేజ్ వాళ్ళ ఫాదర్కి అందిస్తాం జరిగింది. జకార్తాలో ఉన్న ఫాదరు రెడీ అవుతున్నాడు ఈ సండే కొడుకుని చూడాలి అని. అదే ప్రయాణం ఫ్యూనరల్ ప్రయాణం అవుతుందని ఆయన కల్లో కూడా అనుకుని ఉన్నాడు నాగరాజు గారు, వెంకటరమణ అనే వ్యక్తి. ఇంకొకటి కూడా నాకు బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొకటి కూడా ఏంటి మనకు తెలిసిందంటే డాక్టర్ నాయక్ అని హాస్పిటల్లో, అంటే ఇది బాడీ పోస్ట్ మార్టం చేసి బెంగళూరులో రాజాజీ నగర్లో ఫ్యూనరల్ చేస్తారు. రాజాజీ నగర్లో ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత నేను కూడా పర్సనల్గా కనుక్కుంటాం జరిగింది అసలు ఏంటి ఎట్లా ఏంటి అన్నది. సో మనం చూస్తాం కూడా జరిగింది. డాక్టర్ నాయక్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిగ్గరపోయే నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏవైతే వచ్చాయో అవి కూడా స్లైడ్గా ఇప్పుడు ఇంకా క్లుప్తంగా మాట్లాడదాము. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో రిగర్ మార్టిస్ అని ఒకటి ఉంటుందండి స్టేజ్. నాగరాజు గారు, వాట్ ఈస్ రిగర్ మార్టిస్ అంటే, రిగర్ మార్టిస్ని ఏమంటారంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక 4-5 గంటల తర్వాత బ్రీతింగ్ ఆగిపోయిన తర్వాత మనం స్కిన్ కలర్ అవన్నీ మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ బ్రెయిన్ డెడ్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యి ఆర్గన్స్ అన్ని డిటీరియేట్ అయిపోతాయి. దాని తర్వాత ఒక 4-5 hours తర్వాత ఇట్లా ఉండిపోతాయి బాడీలో. ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఉండిపోతాయి. అంటే ఇలా ఉంటే ఇలా, ఇలా ఉంటే ఇలా, ఇలా కాళ్ళు కొన్ని పైకి లేసి ఉంటాయి. మనం మార్చిలో చూస్తుంటాం కాళ్ళు ఇట్లా పైకి లేసి ఉంటాయి, చేతులు ఇట్లా పైకి లేసి ఉంటాయి. అవన్నీ ఏంటి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే పోస్ట్ మార్టం, అందుకే మనం చూడండి ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే 24 hours ఫ్యూనరల్ చేసేమంటాం. అయితే ఇది 36 hours వరకు వెళ్ళిపోయింది బాడీ. సో డాక్టర్స్ వెంటనే పోస్ట్ మార్టం చేయాలా లేకపోతే ఇది రిగర్ మార్టిస్ స్టేజ్లో ఉందా కనుక్కున్నారు. రిగర్ మార్టిస్ స్టేజ్లో ఇది లేదు అంటాం తెలిసింది. ఎందుకంటే బాడీ స్టిఫ్ అయిపోతుంది మొత్తం. ఈ బ్యాగ్లో ఈమె ప్యాక్ చేసి తెచ్చింది కదా లగేజ్ బ్యాగ్లో, అప్పుడు మొత్తం బాడీ ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. ఫోల్డ్ అయిపోయినప్పుడు మళ్ళీ స్ట్రైట్ కాలేదు అంటే అది రిగర్ మార్టిస్ స్టేజ్కి వెళ్ళినట్టు. అది బాడీ స్ట్రైట్ అయిపోయేసరికి రిగర్ మార్టిస్ కాదు అని నిర్ధారిస్తానికే కొంచెం టైం పట్టింది. 36 hours అయిపోయింది కాబట్టి. దాని తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేసి డాక్టర్ నాయక్ గారు చెప్పింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ స్మాదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్, డెత్ కాజ్డ్ వితౌట్ పెయిన్. చూడండి, తల్లి చావుని పెయిన్ లేకుండా ఇచ్చింది కానీ చావు ఇచ్చింది. ఆ తల్లి ఏం ఆలోచిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ కదా ఈమా, డెత్ అయితే ఇచ్చింది బట్ నో పెయిన్. అదొకటి చాలా మంచి పని చేశాను ఫీల్ అవుతుందమ్మా. షీఈస్ ఫీలింగ్ దట్ నా కొడుకు కదా పెయిన్ ఇవ్వకుండా దత్తిద్దామని ఇచ్చింది. ఎంత దరిద్రానికి వెళ్ళిందండి ఈమా. అయితే ఇప్పుడు సైకలాజికల్ టెస్ట్ చేశారు ఈమెకి. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ షీ గాట్ అరెస్టెడ్ బై ద పోలీస్ పీపుల్, అది జనరల్ ఫార్మాట్లోనే చేస్తారు, సైకలాజికల్ టెస్ట్ చేస్తారు. ఆమె అందులో కొంచెం కప్పి పెడదామని ట్రై చేసింది. నేను నిద్ర లేసేసరికి నా పక్కన ఉన్న కొడుకు చనిపోయి ఉన్నాడు, నేనేం చంపలేదనింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అవన్నీ బయటపడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేసింది కానీ మా ఎంబీబీఎస్ చదవలేదు కదా. అవును, షీఈ్ నాట్ ఏ సర్జన్ ఆర్ షీఈ్ నాట్ ఏ పోస్ట్ మార్టం ఎక్స్పర్ట్ కదా. ఈమె ఏం చేసింది, ఈమె చదివేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈమెకు ఓన్లీ బ్రెయిన్ లేకుండా పనులు ఎట్లా చేయాలో తెలుసు, బ్రెయిన్ లేకుండానే పని చేసింది ఈమె. బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారండి పని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటండి, మన బ్రెయిన్ వాడకుండా పని చేయాలి. ఈమె బ్రెయిన్ వాడకుండా ఆ పని చేసింది. సో మీ చదువు మంచి పనులకి వాడాలి అన్నది ఇందులో నీతి. ఏంటి అంటే డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, లెట్ ఇట్ బి ఎనీవన్, ప్రొఫెసర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మీ చదువు పక్క వాళ్ళకి ఉపయోగం వరకు వాడితేనే అది కరెక్ట్. ఎప్పుడైతే శృతి మించి మీ చదువుని మిస్యూజ్ చేస్తారో మీరు దొంగలాగా తయారవుతారు. మీకున్న డిగ్రీస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి మిమ్మల్ని జైల్లో వేస్తారు. చాలా క్లియర్గా చెప్తున్నాను నాగరాజు గారు. ఎవ్రీ అడ్వకేట్ హూ ఇస్ ఇన్ టు ద క్రైమ్ కేసెస్, క్రిమినల్ కేసెస్ అనేవి నాకు ఎలా తెలిసింది పోస్ట్ మార్టం ఇవన్నీ అంటే వీ డూ లాట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఇందులో వీ గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఫారెన్సిక్ స్టడీస్. మాకు కోర్సెస్ ఉంటాయి, ఫారెన్సిక్ కోర్సెస్ కూడా.
ఓకే, మాకు థీసీస్ ఉంటాయి, ఇవన్నీ వీ డూ అండ్ వీ గెయిన్ ద నాలెడ్జ్. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఇది ఎవరు కనిపెట్టలేరు అనుకుంటే చాలా తప్పు. మనకు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, పోస్ట్ మార్టం ఎక్స్పర్ట్ ఉంటారు, ఈ రిగర్ మార్టిస్ అన్నది ఇవన్నీ అక్కడి నుంచి బయటకు వస్తాయి. మనిషి ఎలా చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఏ యాంగిల్లో చనిపోయాడు, కాలే హైట్లో ఉంది, చెయ్యే హైట్లో ఉంది, చనిపోయేటప్పుడు ఎంత నొప్పి తీసుకున్నాడు, నొప్పి లేకుండా చనిపోయాడా, బాడీ మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా, మచ్చలు ఉంటే అది దేనివల్ల వచ్చాయి, ఎవ్రీథింగ్, చనిపోయిన ముందు ఏం తిన్నాడు, చనిపోయిన తర్వాత బ్లడ్ ఎంత వచ్చింది, ఎవ్రీథింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్. ఎంత బాడీ టెంపరేచర్ ఉంది, ఎవ్రీథింగ్ క్లియర్. అరిసాడా, అరవలేదా, ఆ మూమెంట్లో అక్కడ ఏం జరిగింది, సిట్యువేషనల్ ఫ్యాక్ట్స్ కంప్లీట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు తీస్తారు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్తో పాటు కలిసి. సో ఏదో చంపేసి తప్పించుకుందాం అనుకుంటే అంత ఈజీ కాదు. ఏదో పిల్లడికి సంబంధించింది ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ చేశారని చెప్పేసి విన్నాను. అది ఏది సార్ అది? ఇన్స్టాగ్రామ్ చాలా, ఇది కూడా నేను చూస్తాం జరిగింది నారాజు గారు, వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్లో ఆమె చనిపోయే ముందు పిల్లవాడి తీపి గుర్తులు పెట్టింది. ఎంత సాడిస్ట్ అంటే, ఈమె అక్వేరియం దగ్గర పిల్లవాడు ఆడుతున్నాడు, ఆ ఫోటో ఒకటి, ఫిష్ అని ఒకటి పెట్టింది. షీఈస్ ఇన్ టు డిప్రెషన్, క్లియర్ కట్ సైకలాజికల్ డిప్రెషన్ అనిపించింది నాకు, కానీ అది కాదని కూడా తెలిసింది మళ్ళీ. సో షీఈస్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, షీఈస్ నాట్ ఇన్ టు డిప్రెషన్, షీఈస్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని కొడుకు మీద వాడింది. ఇది లేదు, ఇది లేదు, మనిషి ఒకటి ఉంది విచ్ ఇస్ రన్నింగ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాట్ త్రూ హర్ ఓన్ బ్రెయిన్. చూడండి నారాజ్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక కూడా ఇప్పుడు కూడా చెప్తాం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బుర్ర లేకుండా పనిచేసేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అది ఎక్కడ వాడాలి మనం? కార్స్లో వాడతాము, డోర్ ఓపెన్ చేయాలంటే వాడతాము. కారు చీకట్లోకి వెళ్తుంది, ఆటోమేటిక్ లైట్లు వెలగాలి, వెలుగుతుంది. డోర్ ఓపెన్ చేయాలి, మనం డోర్ దగ్గర రాగానే డోర్ తెరవాలి, తెరుచుకుంటుంది. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుర్ర లేకుండా పని చేసేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈమె చేసిన పని మరి బుర్ర లేకుండా చేసింది కదా. ఈమె టాప్ 100 ఉమెన్లో ఒక ఆమె, హార్వర్డ్ యూనివర్సిటీలో 2 ఏళ్ళు రీసెర్చ్ చేసింది, బుర్ర లేకుండా చేసింది, నొప్పి లేకుండా చంపేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈమె ఇప్పుడు నేషనల్ న్యూస్ కాస్త మీకు ఇందాక చెప్పినప్పుడు దిస్ విల్ బికమ్ ఏ ఇంటర్నేషనల్ న్యూస్ వెరీ సూన్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీషనర్స్కి కూడా రెగ్యులర్ సైకలాజికల్ చెకప్, సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఏఐ తెలివితో చంపిందంటే అసలు ఏఐ తెలివితోటి చంపింది అంటే, ఈ ఏఐలో బాగా డెప్త్గా వెళ్ళిన వాళ్ళకి సైకలాజికల్ టెస్ట్లు, ఫ్రీక్వెంట్ సైకలాజికల్ టెస్ట్లు, సైకియాట్రిక్ నుంచి ఒక సర్టిఫికేట్స్ మనము తీసుకుంటూ ఉంటేనే దే విల్ గో ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. దీని నుంచి మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ నేర్చుకోవాల్సిందే. ఒకవేళ మీరు సపరేట్ అయినా సరే, పిల్లలు ఏ రకంగానూ రకరకాల కారణాలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ వైఫ్ దగ్గర ఉండాల్సిన అవసరం వచ్చింది, మీరు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు, నేను చూసుకోలేను, డైరెక్ట్గా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హస్బెండ్కి ఇచ్చేయచ్చు కదా సార్? అవునండి, ఖచ్చితంగా. హస్బెండ్ 5 years వరకు మదర్ న్యాచురల్ గార్డియన్, 5 years తర్వాత ఫాదర్ కూడా న్యాచురల్ గార్డియన్. మదర్ కంటే, నేను నిన్న కూడా చెప్తాం జరిగింది మీకు, మదర్ కంటే కూడా 5 years తర్వాత ఫాదర్కే ఫస్ట్ రైట్స్ ఉంటాయి, తర్వాత మదర్. ఎందుకంటే తరతరాలుగా మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఫాదర్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హోమ్, మదర్ కాదు. ఓకే, అది అట్లనే ఉంది రూల్. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ 5 years తర్వాత ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ న్యాచురల్ గార్డియన్, తర్వాత మదర్ కూడా న్యాచురల్ గార్డియన్. మనము క్లుప్తంగా చెప్పాలంటే బోత్ ఆర్ న్యాచురల్ గార్డియన్స్. ఓకే, సో అట్లీస్ట్ బోత్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఈక్వల్ రైట్స్. మనం ఇక్కడ మదర్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, అట్లీస్ట్ ఫాదర్కి కూడా అంతే రైట్స్ ఉన్నాయమ్మా అని చెప్తున్నాము. మదర్ని మీ పిల్లవాడిని మీరు కన్నారు కదా అని నా పేటెంట్ రైట్సే ఫాదర్కి ఎటువంటి హక్కు లేదనుకుంటే అది పచ్చి రాంగ్ అంటున్నాను నేను. చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం అండి. నేను అనుకుంటాం ఏంటంటే, దీని నుంచి ప్రతి స్కూల్, కాలేజెస్ ఎక్కడైనా సరే పేరెంటింగ్ మీద ఒక సిలబస్ ఉండాలని మాత్రం కోరుకుంటాను. పేరెంటింగ్ మీద సిలబస్ ఉండాలి. మనం కూడా పేరెంటింగ్ మీద ఎపిసోడ్స్ చేస్తానికి నేను రెడీ. ఓకే, ఈ GWOP అని ఒక యాక్ట్ ఉంటుంది, గార్డియన్షిప్ అండ్ వార్డ్ ఒరిజినల్ పిటిషన్ అనేసి. అందులో చైల్డ్ కస్టడీ ఎలా ఉంటుంది, చైల్డ్ విజిటేషన్ ఎలా ఉంటుంది, డైవర్స్ అయిన తల్లిదండ్రులు పిల్లవాడిని కలవనీయకుండా తల్లి చేసిన, మీరు డిప్రెషన్, ఫాదర్స్ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాము. ఇట్లాంటివి ప్రతి దానికి సూసైడ్ అన్నది చాలా ఈజీ అయిపోయింది. అసలు ఎవరు సూసైడ్ చేసుకోకూడదు, బతుకుండి సాధించాలి, బతుకుండి సాధిస్తాం చాలా ఈజీ అన్నది మేము చెప్తున్నాము. ఓకే, సో ఏ కష్టాలు వచ్చినా, ఎట్లాంటి కష్టాలు వచ్చినా, ఒక మర్డర్లు, రేపులు చేయకండి. వేరే ఎట్లాంటివి వచ్చినా కూడా దానికి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి, మీరు మళ్ళీ బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో బతికి సాధించండి అంటున్నాను నేను. ఇందాక ఒక మాట చెప్పినట్టు పేరెంటింగ్ మీద మనల్ని, అంటే మా కాంబినేషన్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చి చేస్తే లీగల్గాను, సోషల్గాను,
అంటే పర్సనల్గాను పేరెంటింగ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి దాని మీద అయితే మేము వీడియోస్ చేస్తాము. మీరు సపోర్ట్ చేస్తాను అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా డెఫినెట్గా మేము దాని మీద స్ట్రాంగ్గా కూర్చొని చేస్తాం. అంటే ఏ రైట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, సొసైటీగా బతకాలి అని అంటే పేరెంట్స్ పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఎటువంటి మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద. అంతే కదా సార్? అంతే అండి, తప్పకుండా నాగరాజు గారు. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ యూ. వీ విల్ డెఫినెట్లీ డూ. సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇమీడియట్లీ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.